ధన్యవాదాలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క ఎంఎస్ఎంఈ మీటింగ్ అనేటువంటిది, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ప్రధానంగా చాలా ముఖ్యాంశాలతో సంతరించుకున్నటువంటి విషయం. అండ్ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవాలని మేము ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ఉండి నడిపించాలని 5 సంవత్సరాల నుంచి మేము అవిరామం పోరాటం చేస్తూ వస్తున్నాం. చాలా ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాం. సీఎంలను పోయిన గవర్నమెంట్లో సీఎం అండ్ మినిస్టర్లతో మరి కవర్ చేస్తూ వస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం. అండ్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా సీఎం కాడ నుంచి అందరి కేబినెట్ మినిస్టర్లకు 10 మందికి వినతి పత్రాలు సమర్పిస్తూ వస్తున్నాం. అయినా ఫలితం దక్కట్లేదు. నిరుత్సాహపడకుండా మరి సమాజంలో మేమంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మీ యొక్క ఆశీర్వాదం, మరి మీడియా మిత్రులందరూ, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మిత్రులందరూ మా యొక్క శ్రమను కూడా మీరు గుర్తించి, మా శ్రమను కూడా మీరు ఆలోచించి, మేము ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతున్నాం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని మీరు గ్రహించి కొద్దిగా మమ్మలను మీరు కూడా ఆశీర్వదించాలని, మీరు కూడా మమ్మలను సమాజంలో నిలబెట్టాలని. ఈ బ్యానరు ఎంఎస్ఎంఈ అనేటువంటిది, ఎం అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రానర్స్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రానర్స్ అంటే ఉద్దేశం ఏంటంటే పెద్ద పరిశ్రమల కాడ నుంచి చిన్న వ్యాపారాల వరకు కూడా ఇమిడి ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంఎస్ఎంఈ న్యూ పాలసీ అనేటువంటి టైటిల్ తీసుకొచ్చారు. ఇంకా దాంట్లో వాళ్ళు అమలు చేయట్లేదు. కాబట్టి మరి మీరందరూ మాకు సహకారం అందిస్తారని ఆశపడుతున్నాను. మా గురువుగారు స్టేజ్ మీదకి రావాలి దయచేసి, తిరుపతయ్య గారు మా యొక్క సలహాదారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయము మా కమిటీ మెంబర్స్ ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడతారు. ఫుల్ కవరేజ్ నేను మాట్లాడతాను. దయచేసి మీరు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాను. మరి ముందుగా మరి మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె మాధవి గారు, జే మాధవి గారు, జిల్లా మాధవి గారు ప్రధాన కార్యదర్శిగా కమిటీలో పనిచేస్తున్నారు చాలా కాలం నుంచి. అండ్ కాబట్టి జిల్లా మాధవి గారు మాట్లాడతారు. గౌరవనీయులైన పెద్దలకు, అందరికీ నమస్కారము. ప్రధాన ఉద్దేశము, ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశము పెండింగ్లో ఉన్న సబ్సిడీల గురించి. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయ నాయకులు మారుతున్నా, ఎస్సీ ఎస్టీ బీసీల బ్రతుకులు మారడం లేదు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఈ బ్రతుకులు మారడం అనేది జరగట్లేదు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం వస్తే బ్రతుకులు మారుతాయని ఎంతో ఆశపడ్డాము. కానీ అవి ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో మార్చుకకు మాత్రము కొంత సబ్సిడీ రిలీజ్ చేసి దాదాపు 500 కోట్ల దాకా సబ్సిడీలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన బ్రతుకులు మారుతాయని సబ్సిడీలు రిలీజ్ చేస్తారు అని ఎంతో ఆశపడ్డాము. కానీ అవి జరగటం లేదు. అధికారులు, ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది సబ్సిడీ పెట్టుకున్న వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2019 నుంచి 2024 వరకు దాదాపు 500 కోట్ల సబ్సిడీలు రిలీజ్కి పెండింగ్లో ఉన్నాయి. కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ న్యూ పాలసీ 2024 కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. కాబట్టి దీని గురించి ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి వెంటనే సబ్సిడీలు రిలీజ్ చేయాలని మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు వైస్ ప్రెసిడెంట్, మా చీఫ్ అడ్వైజర్ తిరుపతి సార్ కొన్ని బ్యాంకింగ్ సిస్టమ్ డీజీఎంగా రిటైర్డ్ అయ్యారు. మాకు ముఖ్య సలహాదారుగా ఉన్నారు. సార్ కొన్ని సూచన సలహాలు మాకు ఇస్తూ తర్వాత నేను మాట్లాడతాను. గౌరవనీయులైన ఎంఎస్ఎంఈ
వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డానియల్ గారికి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి, జనరల్ సెక్రటరీ మాధవి గారికి, గణేష్ గారు వచ్చినట్టున్నారు, రాకపోయినప్పటికీ కూడా వారికి, మరియు యాదగిరి గారికి, ముఖ్యంగా లాస్ట్ హోప్ అంటే కోర్టు అనుకుంటారు, కానీ కోర్టులో కూడా న్యాయం జరగకపోతే లాస్ట్ రే ఆఫ్ హోప్ ప్రెస్ నుంచి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఈ మీటింగ్కి పిలిచినందుకు కూడా మరి ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఆ కరపత్రం చూసాము, మన ప్రెసిడెంట్ గారి భావోద్రేకం చూసాము, మన మాధవి మేడం గారు ఆశా సౌధంలో కూలిపోతున్న ఆశలు నెలకొల్పుతున్న రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రిలీజ్ని కూడా బాధను మీరు సవినయంగా ప్రచురిస్తారని ఆశిస్తూ, ప్రస్తుతం మన దగ్గర మీరు ఎంఎస్ఎంఈడి యాక్ట్ 2006లో తీసుకువచ్చారు. దాని ప్రధాన ఉద్దేశం, అంతకుముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేవాళ్ళు ఎంఎస్ఎంఈ బిజినెస్ సర్వీస్ కూడా కలిపి ఎంఎస్ఎంఈడి యాక్ట్లో తీసుకొచ్చి ఆర్థిక సమానత్వం తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం. 2006లో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సేవలు అందించే బ్యాంకుల పరిస్థితి, ఈనాడు ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అవసరాలు అందించే బ్యాంకుల పరిస్థితి, అవి రెండు మనం మాట్లాడుకోగలిగితే మనం అనుకున్నవి ఎందుకు అందించలేకపోతున్నారని. 2006లో 26 ప్రభుత్వ బ్యాంకులుండి మీ ఇళ్లకు వచ్చి మిమ్మల్ని ట్రైనింగ్ చేసి మీకు ఎంఎస్ఎంఈ ఇచ్చి మీకు లోన్లు ఇచ్చి మధ్యలో అవసరమైతే రీహాబిలేషన్ ఇచ్చి సలహాలు ఇచ్చి ఇంత తీసుకొచ్చిన 2026 దాదాపు 20 సంవత్సరాల తర్వాత 26 బ్యాంకులు 12 అయినాయి, రేపు 4 బ్యాంకులు అవుతున్నాయి. నా ఈ సవినీయంగా మీరు అనాలిసిస్ చేస్తారని ఆశిస్తున్నాను. 26 బ్యాంకులు 20 ఏళ్ల క్రింద ఉంటే ఈరోజు 4 బ్యాంకులు తయారైతే మనం ఎలాగా ఎంఎస్ఎంఈ మనకి అందుబాటులోకి వస్తుందని ఆశిస్తాం. దాని మీద కూడా పోరాడి, అంటే ఎంఎస్ఎంఈ సబ్సిడీ రిలీజ్ చేయమని మేడం గారు అడిగారు. బడ్జెట్ అలొకేషన్లో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి వస్తుంది, లీస్ట్ ప్రియారిటీ ఎవరికి వస్తుంది? రాష్ట్రాలన్నీ అప్పుల పాలు, రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వదిలేసి కార్పొరేటర్ తీసుకున్నా కూడా కోట్లకు అధిపతులు. ఈ పరిస్థితిలో మనకి సబ్సిడీ రావాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది, ముఖ్యంగా మీ రంగానికి, పత్రికా రంగానికి ప్రసార భారతి చట్టంలో యూట్యూబర్లకు కూడా లైసెన్స్ కలగజేయాలని మీ తరపున, నేను మీడియా తరపున కూడా గవర్నమెంట్ కోరుకుంటున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది, కార్పొరేట్ ఛానల్లో ప్రసార భారతికి లైసెన్స్ రైట్స్ ఉన్నాయి. మీరు ఎక్కడన్నా మీటింగ్లకు వెళ్ళి మేము యూట్యూబర్స్ అంటే వాట్ ఈస్ ద లైసెన్స్, వాట్ ఈస్ ద కెపాసిటీ జర్నలిజం సర్టిఫికేట్ అడుగుతున్నారు. యూట్యూబర్స్ మీ సోషల్ మీడియా కార్పొరేట్ మీడియా లాగా బాగా ప్రభావితం చేస్తున్న తరుణంలో మీరు కూడా ప్రసార భారతిలో లైసెన్స్ తీసుకొని ఏఐ ఉపయోగించుకోగలిగితే అనాలిసిస్, మీరు ఇప్పుడు తెలుగులో మాట్లాడే ఛానల్లో, ఇంగ్లీష్లో మాట్లాడే ఛానల్లో తర్జుమా చేసి ఇమ్మీడియట్గా సమ్మరైజ్ చేయలేరు. అంటే కొందరు చేయగలుగుతున్నారు, అందరు చేయలేకున్నారు. 28 రాష్ట్రాలు ఉన్న 28 భాషల్లో కూడా ఆ మీటింగ్ని ఏఐ ఉపయోగించి అప్పుడే తెలుగులో ఇచ్చి అప్పుడే మీ మీడియాలో చేయగలరు. అంతటి హై టెక్నాలజీ ఉంది. నేను ఎందుకంటే ఈ ఏఐ, ఈ డ్రోన్స్ ఇవి రెండు కూడా సెల్ ఫోన్లు ఎలాగా మన సమాజాన్ని ప్రభావితం చేసి ఉద్యోగాలు
మొత్తం టోటల్ సెల్ ఫోన్ డిపెండెన్సీ అయిందో అలా కూడా ఈ డ్రోన్లు రాబోయే కాలంలో మన అన్ని అవసరాలకి తీర్చి ఉద్యోగం కల్పించే భద్రత, ముఖ్యంగా ఎకనామిక్ రిసోర్సెస్, ఎకనామిక్ యాక్టివిటీ అది మనకి చాలా అవసరమైంది. నిన్న ఎవరో ఒక మంత్రి గారు చెప్తుంటే విన్నాను, 4 ఏళ్ళు యూనివర్సిటీలో డిగ్రీ పొందితే రాని ఉద్యోగము 4 నెలలు అమీర్పేటలో ఉంటే ఉద్యోగం వచ్చింది అని అన్నారు. ఇప్పుడు అది కాదు సమస్య. 4 వారాలు నేర్చుకుంటే మీరు నెలకి 30,000 రూపాయలు సంపాదించగలరు. ఈ ప్రతిపాదనతో నేను స్టేట్ గవర్నమెంట్కి అప్లికేషన్ కూడా ఇచ్చాను. 30 మందికి ఏఐతో నేర్పిస్తాను. ప్రతి రంగంలో కూడా మీరు మెడికల్ తీసుకోండి, ఏఐలో ఇమీడియట్గా రిపోర్ట్ ఇస్తాను. నా ల్యాప్టాప్లో చెయ్యి ఇక్కడ ఇలా పెడితే పల్స్ మీటు, బ్రీతింగు ప్లస్ స్ట్రెస్ ఇంత కలుగు చేస్తాయి. అంటే ఏఐతో ప్రెస్లో, మెడికల్లో, అగ్రికల్చర్లో ఏమన్నా నిన్న ఎవరో కోతులు పెడుతుంది కరీంనగర్లో అన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ చేసినప్పుడు నేను ట్వీట్ చేశాను, సార్ టైగర్ రోబో 3,75,000 తయారు చేసి టైగర్ రోబోని ఏఐ కానీ చిప్పు అంటే జాస్బెర్రీ అంటారు చిప్పు, మన మైండ్ ఎలా పనిచేస్తుందో ఆ జాస్బెర్రీ చిప్పు ఆ టైగర్ రోబోలో పెడితే మన మైండ్ చేసినట్టే చేస్తుంది. కోతులు అరుస్తూ తరుముకుంటూ వెళ్తుందంటే ఆయన ఏమన్నాడంటే ముందు మీ ఊర్లో చూసుకో కోతులు తరుముకో అని అన్నాడు. 3,75,000కి ఎంతమంది అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అలాగే అన్ని ఫీల్డ్లో అగ్రికల్చర్లో తీసుకోండి, డ్రోన్స్ స్ప్రే చేస్తాయి. కానీ ఏఐ దాంట్లో జోడీ చేస్తే ఎక్కడైతే పురుగుందో, ఎక్కడైతే నల్ల మచ్చ వచ్చిందో, ఎక్కడైతే కొబ్బరికాయలకి మీరు కొబ్బరికాయలు చూసే ఉంటారు అన్ని సారలు వచ్చి ఉంటాయి, అవి నల్లి ఆ సారం పిండేస్తే వచ్చిన సారలు అవి దయచేసి మీరు తాగినా పర్వాలేదు, పిల్లలకి ఆ కొబ్బరికాయలు తాగించద్దండి. ఎందుకంటే అటువంటి ఏఐ నల్లి వచ్చింది సార్లు వస్తున్నాయని అక్కడ వరకే స్ప్రే చేసి మిగతాది స్ప్రే చేయనంత అడ్వాన్స్డ్ ఏఐ ఉంది. నేను 4 ఏళ్ళుగా ఏఐ మీద పనిచేస్తున్నాను. అంటే మీరు అన్నట్టు చాట్ జీపీటీ తీసుకొని ఆ గూగుల్ వాళ్ళు తీసుకొని కోపైలట్ తీసుకొని కాదు, నా ల్యాప్టాప్లోనే పైథాను, మెషిన్ లెర్నింగు, డీప్ లెర్నింగు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్నీ ఉన్నాయి. అందుకే నేనేం చేస్తున్నాను అది అందుకోసం. ఈ ప్రత్యేకంలో మనం స్టేట్ వైజ్ నా దగ్గర డేటా ఉంది. మీకు మాట్లాడిన అయిన తర్వాత స్టార్ట్ చేసి ఎంత చెప్పాను మనం పిఎంఏజీపీ కింద ఎంతమంది ఈ సంవత్సరం వచ్చారు. 2017లో 24,000 మంది బెనిఫిషియరీ అయితే సెంట్రల్ లెవెల్లో ఈనాడు 6,000 మంది కూడా లేరు. దీన్ని ఎక్కడైనా ఏ కార్పొరేట్ మెస్ కానీ మీడియా కానీ ఎవరైనా రైజ్ చేయగలిగారా? ఇంతకుముందు మేధావులు అనేవాళ్ళు ఉండి ఎక్కడో దగ్గర ప్రశ్నించేవాళ్ళు. అటువంటి లేనప్పుడు మన బృందం, మిత్ర బృందం ఒకటి వచ్చి మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య ఎంఎస్ఎంఈ ఒకటే పరిష్కారం. ఎంఎస్ఎంఈతో డ్రోన్స్ ఏఐ మీకు తెలిసే ఉంటుంది. మీకు 2 నిమిషాలు టైం ఇస్తే చెప్తాను. అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు డ్రోన్స్ అంటే. దాంట్లో 4 రకాలు ఉన్నాయి. 2.5 కేజీ నుంచి 500 కేజీ దాకా ఉన్నాయి. 100 కేజీల దాకా లైసెన్స్ అవసరం లేదు అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్. దాని ట్రైనింగ్ తీసుకొని మీరు స్ప్రేలు కానీ షూటింగ్లు కానీ ఇక్కడ ఉండి కూడా అరకలోయలో డ్రోన్ పంపించి మీరు సినిమా తీసుకోవచ్చు. అంటే ఒక ఫిషర్ మ్యాన్ డ్రోన్ పంపించి సముద్రంలోకి వలేసి చేపలు తెచ్చుకోవచ్చు. ఇంత ఆపర్చునిటీస్ ఉన్న డ్రోన్స్ ఏఐని జత చేసి మనకి గవర్నమెంట్ ముందుగా వచ్చి మిగతా దేశం అంతా కూడా ఎక్కడ ఆ అంటే ముందుకు తీసుకురాలేదు. మన తెలంగాణ గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చి మన ఉన్న యువతకి అన్ని అవకాశాలు చేయగలిగితే, అంటే విత్తనాలు చల్లటం, వరి కొయ్యటం, మొత్తం ధాన్యాన్ని ఆరబెట్టడం, వీళ్ళన్నిటి కూడా డ్రోను ఏఐ వస్తుంది. ఈ విధంగా చేయగలిగితే మనం దీంట్లో మీరు అనుకోవచ్చు
సార్ అన్నీ చెప్తున్నాడు దీని కాస్ట్ ఎంతనండి. డ్రోను 5 లక్షల నుంచి 8.5 లక్షల దాకా ఉంది. 200 కేజీలు ఉండేది 20 కేజీలు స్ప్రే చేయగలిగేది 8.5 లక్ష. ఎంఎస్ఎంఈ 8.5 లక్ష ఇవ్వలేదా? మెయిన్ సబ్జెక్ట్లోకి వద్దాం. అది మెయిన్ అంటే సబ్జెక్ట్ ఇది ఎంఎస్ఎంఈకి అదే ఉంచుతుంది. ఇప్పుడు నా దగ్గర అంటే అన్ని రంగాల్లో అది ఉన్నది కాబట్టి ఎంఎస్ఎంఈ ద్వారా మనము అందరం కలిసి మీరు దీన్ని ఈ రోజుతోనే కాకుండా మీరు కొద్ది రోజుల తర్వాత రిపీట్ చేయగలిగితే ఈ వార్తని మనకి అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అంటే నేను అనేది మీ తరఫున కోరుకునేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మన తెలంగాణ యువతకి ఉద్యోగం, ఆర్థిక అంటే ఎకనామిక్ రిసోర్సెస్, ఎకనామిక్ యాక్టివిటీ కానీ కల్పించగలిగితే దేశంలోనే ముందుంటాం. కానీ ఎంఎస్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డాటా మీరు వెబ్సైట్లో ఉంది, తీసుకుంటే 13వ స్థానంలో ఉన్నాం. ఇది మేడం అన్నారు సిజిటిఎంఎస్సి క్లెయిమ్ చేసుకున్నదే లెక్క. మనకి ఎంత బెనిఫిషియరీస్ వచ్చారు అని అంటే లోను అప్రూవల్ ఇచ్చారు. విశ్వకర్మ లోన్ వచ్చింది. ఎవరికన్నా వచ్చింది ఇక్కడ ఒక్కరు చెప్పగలరా? తెలంగాణ నంబర్ 1 స్థానంలో అప్రూవ్ అయిందని అని చెప్తున్నారు. విశ్వకర్మ ఎంఎస్ఎంఈలు నంబర్ 1 స్థానంలో విశ్వకర్మ లోన్ అప్రూవల్ అయింది. ఒక్కరికన్నా వచ్చిందంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ అడిగినా కూడా ఒక్కరు కూడా ఒక్క పైసా రాలేదు. అంటే ఎవరన్నా అడిగేమా ఇన్ని రోజులు? ఈ ఫోరం ద్వారా అన్నది ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి దీన్ని మనం మీరు ముఖ్యంగా నేను మన సభ్యులకు కూడా చెప్తున్నాను, అధిష్టాన వర్గానికి కూడా ఎప్పుడూ ఒకసారి కాకుండా మీరు ఎక్కడైనా మీరు మీడియా చేసి మీరు ఈ విధంగా స్పందించండి. ఎందుకంటే విశ్వకర్మ సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ పోర్టల్లో చూడండి, తెలంగాణ నంబర్ 1 ఉంది, అందరికి అప్రూవల్ ఇచ్చారు. అంటే జస్ట్ ఎన్రోల్ చేసుకుంటే 1 lakh. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంఎస్ఎంఈ అనేది ఫెసిలిటేటర్గా మిగిలింది కానీ ఫైనాన్సర్గా చేయలేకపోయింది. అంటే బ్యాంకు పంపిస్తున్నారు, బ్యాంకు వాళ్ళు సిబిల్ అనేది ఒక నెపం పెట్టి, సిబిల్ అనే ఒక అడ్డంకు పెట్టి లోన్ లేకుండా చేస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు, ఫ్రేమ్ చేస్తున్నారు, ఇవ్వమని చెప్తున్నారు, బ్యాంకులకి పంపిస్తున్నారు. ఏ ఒక్క బ్యాంకు కూడా ఎంఎస్ఎంఈకి లోన్స్ ఇచ్చేదానికి ముందుకు రావటం లేదు, సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే కానీ ఈ బ్యాంకులన్నీ కూడా ఎంఎస్ఎంఈ అచీవ్ అయినామని చూపెట్టుకుంటున్నారు. దీంట్లో ఉన్న ముఖ్య కారణం ఏంటంటే ఎంఎస్ఎంఈని టార్గెట్ తక్కువైనప్పుడు 150 కోట్ల దాకా కూడా మీడియం ఇండస్ట్రీకి వస్తుందని కేటగరైజ్ చేసుకున్నారు. 150 కోట్ల టర్నోవర్ మీకుందా, నాకుందా? వాళ్ళని యాడ్ చేసేసరికి టార్గెట్ రీచ్ అయిపోయింది. పార్లమెంట్లో ఎంఎస్ఎంఈ అచీవ్డ్ అని వస్తుంది, ఇక్కడేమో మనకి అందుబాటులోకి రాదు. ఇటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఎంఎస్ఎంఈ అనేది ఫెసిలిటేటర్గా కాకుండా ఫైనాన్సర్గా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫైనాన్సర్గా కూడా రోల్ ప్లే చేయగలిగి ఆ తర్వాత ఎవరైతే లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళు టార్గెట్ అచీవ్ కాకపోతే అకౌంటబిలిటీ చేయగలిగిన నాడే మీరు అనుకున్న ఆశలు, మేము అనుకున్న ఆశలు కూడా నెరవేరుతాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్లో ఒక విషయం చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంఎస్ఎంఈ ఒక పాలసీ తీసుకొచ్చింది ఎంఎస్ఎంఈ మీద. ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో స్టేట్ గవర్నమెంట్, ఇండస్ట్రీ డిపార్ట్మెంటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఇలాగా వాలంటరీ ఆర్గనైజేషన్స్ మెంబర్గా జాయిన్ అయ్యి ఎవ్రీ 3 quartersకి టార్గెట్ పిక్ చేసి అచీవ్మెంట్ రివ్యూ చేయాలని చెప్పి కూడా ఉంది. నేను అన్నగారు ఫోన్ చేసి చెప్పాను, అన్నగారు పాలసీ ఇలాగొచ్చింది, మీరు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి, ఎవ్రీ 3 months మీరు పార్టిసిపేట్ అయ్యి చేయండి, ఇలాగ పాలసీ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా, దీనివల్ల మెరుగైన జరుగుతుంది అని అనుకుంటున్నాను. లాస్ట్లో సమ్మరైజ్ చేస్తూ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఫెసిలిటేటర్గా కాకుండా ఫైనాన్సర్గా ఆ డీవియేషన్ చేసిన వాళ్ళకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తూ 3 సిబిల్ అనే నెపంతో లోన్లు ఇవ్వకుండా చేస్తున్నారు. సిబిల్ అనేది
జెన్యునెస్ చూసి క్రెడిట్ కార్డు ఫెయిల్ అయితే సిబిల్ పోయిందని లోన్ లేకుండా చేస్తున్నారు. కుటుంబంలో ఎవరన్నా లోన్ ఇవ్వకపోతే లోన్ లేకుండా చేస్తున్నారు. అల్టిమేట్ గా హౌ టు సే నో అనే దాని మీదకి రీజన్స్ ఎత్తుకుతున్నారు, కానీ హౌ టు సే ఎస్ అనే దానికి కారణాలు వదిలేసుకుంటున్నారు. ఇవన్నీ అయిన దాని వల్లనే ఇది మీకు మనం అనుకున్న ఆశ నెరవేర్చడానికి ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ అవకాశం కలుగజేసిన మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏఐని, డ్రోన్స్ని, రాబోయే క్వాంటమ్ టెక్నాలజీని 1.5 year నుంచి క్వాంటమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను గూగుల్ వెబ్సైట్లో. అందుకని ఈ విషయాన్ని కూడా సమాజానికి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ హోప్ ఇస్ ద కోర్టు. అందరు అయిపోయి, కానీ కోర్టు కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లము ప్రెస్ చేస్తుంది. కాబట్టి లాస్ట్ డే ఆ హోప్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి మరొకసారి నమస్కారం. ఎంఎస్ఎంఈ రైట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డానియల్ మండల. గత 2020-21 నుంచి మేము రిజిస్టర్డ్ కలిగి ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. ఒక మనిషి సామాజికంగా ఎదగాలి అని అంటే తెలివి కావాలి, చదువు కావాలి, జ్ఞానం కావాలి, అవేర్నెస్ కావాలి. కానీ ఆర్థికంగా ఎదగాలంటే బ్యాంకులతో ముడిపడి ఉన్నందువల్ల పెద్ద ఆయన చెప్పిన రీతిగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సామాన్య ప్రజలు, సామాన్య జనం, వీరి గురించి ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు. అసలు ఏ ఎమ్మెల్యేను, ఏ మినిస్టరో రికమెండ్ చేసి ఫోన్ చేస్తే తప్ప వాళ్ళు స్పందించరు. అసలు బ్యాంకులకు రికమెండ్ చేసేవాళ్ళే లేరు. బ్యాంకులు డబ్బులు ఇవ్వకపోతే, బ్యాంకులు లోన్ ఇవ్వకపోతే, ఆర్థికంగా ఒక వ్యక్తి ఉన్నతమైన చదువులు చదివినా, ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, లేదా ఒక వ్యాపారం పెట్టాలన్నా, తన ఉద్యోగం రాక ఏదైనా చేసుకుందామన్నా బ్యాంకులు పెద్దని చెప్పినట్టుగా సివిల్ స్కోర్ అని, నీకు షూరిటీ సెక్యూరిటీ లేదని, ఇంకేదో కారణాలు చెప్పి పెండింగ్ పెడతా ఉన్నారు, నిరుత్సాహపరుస్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మరి సివిల్ స్కోర్ అనేది ఎవరు పెట్టారు? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. సివిల్ స్కోర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టింది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏ ఉద్దేశం ఉంది? ఎవరి కోసం పెట్టింది సివిల్ స్కోరు? ఎవరికి ఉపయోగపడుతుందో సివిల్ స్కోర్ అంటే డబ్బున్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడేటువంటి సిస్టమ్, స్కీము వాళ్ళు తీసుకొచ్చారు సివిల్ స్కోర్ అనేటువంటి. మరి పేదవాడి కోసం కాదే. మరి పేదవాడికి సివిల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా అనాదిగా వస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి తీసుకుంటే డబ్బులు ఉంటే కుండలలోనో ఎక్కడనో ఏదో ఉన్న దగ్గర పెట్టాలలోనో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ జనరేషన్లో అన్నిలో దాచుకుంటున్నాం. కానీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అని సిస్టమే తెలియనటువంటి గ్రామాలలో పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి సివిల్ స్కోర్ అంటే తెలుసా? వారికి బ్యాంకు రూల్స్ తెలుసా? బ్యాంక్ సిస్టమ్ తెలుసా? మరి అలాంటప్పుడు ఈ సివిల్ స్కోర్ ఎందుకు పెట్టారు అంటే ఆర్థికంగా, సామాజికంగా మనిషిని అనగదొక్కడమే వీళ్ళు ప్రధాన అంశంగా తీసుకున్నారని నేను భావిస్తా ఉన్నా. కాబట్టి మరి ఇప్పుడు ఈ సివిల్ స్కోర్ అనేటువంటి దాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకున్నారు? నేను ఒకటే అంటున్నాను, స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. అన్ని బ్యాంకులు కలిపి ఏ బ్యాంకు లీడింగ్ ఎక్కువ ఉంటుందో, ఏ బ్యాంకు బాగా ఎక్కువ డబ్బు లోన్లు అప్పులు ఇచ్చి ఎక్కువ బాగా డబ్బు సంపాదిస్తుందో ఆ బ్యాంకు మనిషిని చైర్మన్ గా పెడతారు. ఇవాళ మన తెలంగాణ స్టేట్ లో బ్యాంక్ స్టేట్ లో చైర్మన్ ఉన్నాడు. మరి చైర్మన్ ఎంఎస్ఎంఈల కమిటీల ఇన్ఛార్జీలు ఉన్నారు బ్యాంకులలో. ఈ ఇన్ఛార్జీలు ఏం పని చేస్తున్నారంటే సివిల్ స్కోర్ ను ఫాలో చేయాలి. అరే అయ్యా, సివిల్ స్కోర్ కాదు, సివిల్ స్కోర్ కాదు. ఎవరు పెట్టుకున్నారు సివిల్ స్కోరు? మీరు బ్యాంకులు ఎందుకు పెట్టారు? ఎవరి కోసం బ్యాంకులు పెట్టారు? ఎందుకోసం బ్యాంకులు పెట్టారు? ఎవరితో వ్యాపారాలు చేస్తున్నారు? ఎవరితో మీరు సమాజంలో పనిచేస్తున్నారు? అది గ్రహించండి. మీరు ఒక నిరుద్యోగ కానీ, ఒక పేదవాడు కానీ, ఒక ఇండస్ట్రీలు పెట్టాలని కానీ, చదువుకున్నవాడు కానీ ఎవరైనా పేదైనా వ్యాపారం చేసుకుందామంటే ఏదో ఒక కారణం మీద అణచివేయాలనేటువంటి విధానాన్ని ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు. ఖబర్దార్, నేను హెచ్చరిక అనుకోండి, మీరు వార్నింగ్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. ఒకవేళ సివిల్ స్కోర్ను తక్షణమే ఎత్తేయండి. సివిల్ స్కోర్ అనేటువంటి దాన్ని తక్షణమే ఎత్తేయండి. మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ సివిల్ స్కోర్ అనేది ఎత్తేయకపోతే మీ బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తాం. మీ బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తాం. అవసరమనుకుంటే రస్తరోకలు చేస్తాం. మనల్ని సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా, ఎస్సీ ఎస్టీ బీసీలను ఎదగకుండాటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మనం ఎందుకు మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు? చైర్మన్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. మీరు బ్యాంకర్స్ మేనేజర్లకు, ఏజీఎంల, డీజీఎంలకు మీరు ఆదేశాలు ఇవ్వండి.
షూరిటీ సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్. ఇది కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటులో బిల్లు చేసిన తర్వాత ఇది రిజర్వ్ బ్యాంకులకు రూల్ వస్తుంది. రిజర్వ్ బ్యాంకులు ఈ యొక్క గైడ్లైన్స్ ఫాలో చేయాలి. ఈ గైడ్లైన్స్ ఎక్కడికి వెళ్తుందంటే బ్యాంకులకు వెళ్తుంది. మారుమూల గ్రామాల్లో ఉన్న బ్యాంకు మేనేజర్ల వరకు కూడా ఈ గైడ్లైన్స్ వెళ్తుంది. కానీ గైడ్లైన్స్ తో పనిచేస్తున్నారా బ్యాంకర్స్? లేదే, గైడ్లైన్స్ తో పనిచేయట్లేదు వాళ్ళు. అస్తమానం ఏంటంటే ఎప్పుడో తాత ముత్తాత నైజాం కాలంలో ఎవడో ఎస్సీ వాడు లోన్ తీసుకొని కట్టలేదంట. అది ముందలేస్తారు పోంగని ఏమంటారు అంటే ఎస్సీ లోన్ కట్టలేయా, మీరు మెయింటైన్ చేయలేయా, బ్యాంకు రూల్ మీకు వెళ్ళబోయా, మీకు సిస్టమ్ తెలియలేయా అనేటువంటిది ముందు వేసుకుంటున్నారు. నేను చాలా వరంగల్లో నేను బెదిరించాను, నల్గొండలో బెదిరించాను, నేను దేవరకొండలో బెదిరించాను, హైదరాబాద్లో బెదిరించాను. బ్యాంకులను బెదిరించి లోన్ ఇప్పించాల్సి వస్తుంది. కొమ్ము నిలిచి ఒకవేళ లోన్ ఇవ్వకపోతే మేమో ఇవ్వు, ఎందుకు ఇవ్వవో కారణం చెప్పి మేము ఎక్కడ కొట్లాడో అక్కడ కొట్లాడతామని చెప్పి అడుగుతున్నాం. మా బ్యానర్ పనిచేస్తూ ఉంది, మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మేము గ్రౌండ్ పరంగా అనుకుంటున్నారేమో ఈ బ్యాంకర్స్, కానీ మేము గ్రౌండ్లో లేం. ప్రభుత్వంలో గుర్తింపులో ఉన్నాం, ప్రభుత్వంలో మేము మంచి మేలు రకమైనటువంటి సేవలో ఉన్నాం. బ్యాంకర్స్ ఫస్ట్ మాత్రం ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటా, హెచ్చరిక చేస్తున్నాను కూడా అనుకుంటా. కాబట్టి మీరు ఏదన్నా తీసుకోండి, లోన్లు అందరికీ ఇవ్వాలి, సిబిల్ స్కోర్ ఎత్తేయాలి. మీరు కండిషన్స్ లేకుండా షూట్ సెక్యూర్ లేకుండా ప్రశాంతంగా నిరుద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కానీ లోన్లు ఇవ్వాలని మేము పెట్టుకున్నాం. ఇక పోతే దీనికి ఏంటంటే కేవలం పేపర్లలో మాత్రమే ఈ మినిస్టర్లు చెప్తుంటారు, సీఎం గారు చెప్తుంటారు, ఆర్థిక మనిషి చెప్తుంటారు, ఎమ్మెల్యేలు దాన్ని అని చెప్పి చెవులు ఊపుతుంటారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇది కాదు. మీ కాన్స్టిట్యూన్స్ లో గెలిచినప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మీ కాన్స్టిట్యూన్స్ లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీ కాన్స్టిట్యూన్స్ లో నిరుద్యోగుల సమస్యలు ఏంటి, మీ కాన్స్టిట్యూన్స్ లో ప్రజలు ఎలాగున్నారు అనేటిది గాలికి వదిలేసి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే అస్తమానం సీఎం గారి అపార్ట్మెంట్ కోసం, సెక్రటరియట్ లో మినిస్టర్ల గారి కోసం, లేదంటే కబ్జాలు పెట్టి భూములు సంపాదించుకోవాలి, మళ్ళీ ఓట్లలో గెలవాలంటే డబ్బు సంపాదించాలి, ఎలాగా ఆర్థికంగా ఎదగాలనే దాని మీదే ఈ ఎమ్మెల్యేలు మనసు పెట్టారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేలు అందరూ గ్రహించాలి, ఇది కరెక్ట్ కాదు. ప్రజాక్షేమాన్ని కోరండి. నిరుద్యోగులకు ఫ్యాక్టరీలలో, ఇండస్ట్రీలలో లోకల్ నాన్ లోకల్ వాళ్ళు వచ్చి నిండిపోతున్నారు. లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు, దొంగలుగా మారుతున్నారు. మరి ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, యువత పెడదారి పడతా ఉంది. దీని కారకులు ఎవరు అంటే ప్రజా పరిపాలన చేసే నాయకులు, ప్రభుత్వ అధికారులు కారణం అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మానుకొని మీరు ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇందాక మా సోదరిమణి చెప్పింది, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 19 నుంచి 23 వరకు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు 500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేలేదు. కేటీఆర్ గారు వేశారు ఆల్రెడీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో సబ్సిడీ మొత్తం వేయండి. మా 400 కోట్లు ఏం చేసిందంటే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, దేనికి అవసరం వచ్చిందో ఏమడే వెనకాల తీసేసుకున్నాడు. ఎస్టీ వాళ్ళకు లోన్లు పడ్డాయి ఈ సబ్సిడీలు, మళ్ళీ ఎస్సీ వాళ్ళకు సబ్సిడీలు పడలేదు. కారణం ఏంటంటే కేటీఆర్ తీసేసుకున్నాడు వెనక్కి అని చెప్తున్నాడు. వాళ్ళు పెండింగ్ పెట్టి వాళ్ళ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూతన సంవత్సరంలో సీఎం గారు అండ్ బట్టి విక్రమార్క గారు అండ్ శ్రీధర్ బాబు గారు ప్రకటించారు, శిల్పారాంలో ప్రకటించారు. ఏమని అంటే ఎంఎస్ఎంఈ న్యూ పాలసీలో మొత్తం తెల్లగైపోతుంది, మొత్తం రాష్ట్రం అంతా తెల్లగా చేసేస్తున్నాము. ఏమి ఇబ్బంది లేదు. మేము 45 ఉన్నటువంటి ఎస్సీలకు మహిళలకు ఉన్నటువంటి దాన్ని 60% చేసేస్తున్నాము, జెంట్స్కు 35 ఉన్నటువంటిది 50% చేస్తున్నాము. మీరేమి ఇబ్బంది పడకండి, బాధపడకండి, మేము రిలీజ్ చేస్తున్నాం అన్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్నది. సీఎం గారు, బట్టి విక్రమార్క గారు, చంద్రబాబు గారు 1000 కోట్లు పెండింగ్ సబ్సిడీలు ఉన్నాయండి. 1000 కోట్లు పెండింగ్ సబ్సిడీలు ఉన్నాయి. మీరు దీన కాదని మీకు కనబడట్లేదు, వినబడట్లేదు. రాలీలు గుంజుకోపోతున్నారు, ట్రాక్టర్లు గుంజుకోపోతున్నారు, మిషనరీస్ ఆపేస్తున్నారు, ఇండస్ట్రీలు మూతపడుతున్నాయి. ఇప్పటికీ 25,000 ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. ఎక్కడున్నాం మనం? మన రాష్ట్రం ఎక్కడుంది? గొప్ప అని మీరు చెప్పుకుంటున్నారు. ఎక్కడుంది గొప్ప? మీరు పేపర్లలో మీడియా వాళ్ళు రాసి గొప్ప అని చెప్పినంత మాత్రం వాళ్ళు ఏదో రాస్తుండొచ్చు, కానీ గొప్ప ఎక్కడ జరగట్లేదు ప్రజలలో. మీరు గ్రహించండి, చూడండి. 1000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తక్షణమే 1000 కోట్లు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎంటర్ప్రైనర్స్, సబ్సిడీలు పెట్టుకున్న వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు, చిన్న వ్యాపారులు, వెహికల్ లోన్ పెట్టుకున్న వాళ్ళు బోర్డంత మంది ఇబ్బందులలో ఉన్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకొని 1000 కోట్లు మీరు రిలీజ్ చేయండి. తక్షణమే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కూడా ఉపాధి న్యాయం జరిగేటువంటి విధానంలో మీరు ఆలోచన చేయాలని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మరి ఈ విధంగానే ఇది ప్రధాన అంశం. మీడియా దృష్టిలో వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ మేము ఈ యొక్క ఈ ఉద్దేశాన్ని మేము ముందు పెట్టాలనుకుంటున్నాం.
గవర్నమెంట్కు రిక్వెస్ట్ అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో మాకు తెలియదు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడికి పోయినా రాజ్యాంగ పరంగా అంబేద్కర్ పుణ్యమా అని ప్రతి రంగంలో పర్సెంటేజ్ కోటా ఉంటుంది. ఈ పర్సెంటేజ్ కోటను పక్కకు పెట్టేసి భౌతిక సదుపాయాలు, భౌతిక ఆదేశాలు, భౌతికమైనటువంటి మార్పు, తెలంగాణ తెల్లగా అయిపోతుంది, మీరు అందరు తెల్లగా అయిపోతారని ప్రకటనలు చేస్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీలను ఎక్కడ తెల్లగా చేస్తున్నారు ఎక్కడ తెల్లగా చేయట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే 2014 నుండి 23 వరకు గత ప్రభుత్వము గచ్చిబౌలి, రాయదుర్గం, ఐటీ మరి కమర్షియల్ పార్కు సుమారు 340 కోట్ల ఎకరాలు కేటాయించారు. 340 కోట్ల ఎకరాలు కేటాయించారు. అందులో ఎస్సీ కోట 80 ఎకరాలు రావాలి, ఎస్సీ ఎస్టీ కోట 80 ఎకరాలు రావాలి. మొత్తం ఆమెసుకున్న కమర్షియల్ కోట్లలో మిగిలింది 5 ఎకరాలు 10 ఎకరాలు మిగిలింది. మరి ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఎవరికి ఇస్తారు? ఎస్సీ ఎస్టీకి ఉన్నటువంటి కోట 340 ఎకరాలలో ఎస్సీకి ఉన్నటువంటి 80 ఎకరాలు ఎక్కడ పోయింది? ఎవరికి అన్యాయం చేస్తున్నారు? ఎవరికి మోసం చేస్తున్నారు? ఎవరిని వక్రీకరిస్తున్నారు? ఎవరిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు? ఎవరిని ఆర్థికంగా ఎదగకుండా మీరు వెనుకకు దొక్కుతున్నారు? మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆలోచన చేయాలి. కాబట్టి ఇది న్యాయం కాదు. తక్షణమే అక్కడ ఉన్నటువంటి వాటిలలో న్యాయం జరగాలి, న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మా సంస్థ తరఫున. ఆ విధంగానే టీజీఐఐసి హెచ్ఎండిఈలో మేలిక సదుపాయాల సంస్థ భూములకు సపరేట్ నోటిఫికేషన్ వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనరల్ కేటాయింపులో పెట్టేస్తున్నారు. సపరేట్ నోటిఫికేషన్ అంటే ఎవరైనా నిరుద్యోగి చదువుకుంటే ఇండస్ట్రీ పెట్టుకోవటానంటే నోటిఫికేషన్ ఇస్తే ఆ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఆ నిరుద్యోగి ఆ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్ అడుగుతారు. ల్యాండ్ అడిగితే నువ్వు ఎస్టీవా అంటే సబ్సిడీ కింద అతనికి ల్యాండ్ కేటాయించి లీజ్ సిస్టంలో వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా దొంగదారిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు. ఎవరు అన్యాయం చేస్తున్నారు? పేదవాడు అన్యాయం చేస్తున్నాడా? నిరుద్యోగుడు అన్యాయం చేస్తున్నాడా? లేదు మాలాంటి సంస్థలు అన్యాయం చేస్తున్నాయా? ఎవరు అన్యాయం చేస్తున్నారు? మా వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగ జరగడానికి వీలేదని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇలా జరగకూడదని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అట్లాగే ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టాలన్నా, ఎక్కడ ఏదన్నా కొత్త ప్రతిపాదన చేయాలన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలన్నా, ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్ల సముదాయాలు ఎక్కడ కావాలన్నా వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే కేటీఆర్ ప్రభుత్వం కూడా అదే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే అవలంబిస్తున్నారు. ఎక్కడ ఎస్సీల భూములు ఎస్టీల భూములు ఎక్కడ ఉన్నాయో చూడండి, ఆ భూములు కబ్జా పెట్టండి. వాళ్ళకి 8 లక్షలు 10 లక్షలు మాత్రమే రేట్ ఇవ్వండి. వాళ్ళని పక్కకు తీసేయండి. ఇవ్వకపోతే పోలీసులను ఎంటర్ చేయండి. పోలీసుల ద్వారా పక్కకు దుబ్బేయండి. భూమి వచ్చిన తర్వాత 2 కోట్లకు 3 కోట్లకు 5 కోట్లకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం అదే చేస్తున్నది. 2 ప్రభుత్వాలు అదే చేస్తున్నారు. కాబట్టి ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి పద్ధతి? కాబట్టి ఎస్సీ వాళ్ళ భూములే కనబడ్డాయా మీకు? వేరే భూములు కనబడతలేవా? ఎస్సీలకు అన్యాయం జరుగుతోంది. ఇవాళ వేరే ఏదేదో చెప్తా ఉన్నారు. గుడిదల పరిశ్రమ వాడ అండ్ ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీకి 19,000 ఎకరాలు 19,000 ఎకరాలు కేటాయించారు. ఈ 19,000 ఎకరాలలో ఎస్సీల కోట ఎంత, ఎస్టీల కోట ఎంత? ఇక్కడ ఎస్సీల భూములు చాలా ఉన్నాయి. వాళ్ళు అధిగ్రంథమైనలు 8,000 రూపాయలే, 10,000 రూపాయలు, 10 లక్షలకే 8 లక్షలకే వాళ్ళని భూములు మీకు కట్టబెట్టారు. ఇవాళ మీరు కోట్ల రూపాయలకు ఇండస్ట్రియల్స్కి అమ్ముకుంటున్నారు, మఫియాకు అమ్ముకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయము? ఎవరు అడగాలి మిమ్మల్ని? ఎవరు ఆదేశించాలి? రాజ్యాంగాన్ని గౌరవించరా? అంబేద్కరిజాన్ని గౌరవించరా? ఎస్సీల హక్కులను కాలారేస్తారా? ఎస్సీలకు రావాల్సినటువంటి రబ్దీ ఏదైతే ఉందో అది రాదా? ఇవ్వరా? ఆర్థికంగా సామాజికంగా ఎస్సీలు ఎదగకూడదా? ఎస్సీ ఎస్టీలు ఎదగకూడదా? ఎందుకు కప్పి పెడుతున్నారు? ఇలాగా ఎందుకు ఒక మఫియా టైప్ గా ప్రభుత్వాలు నడుపుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అతి త్వరలో మీరు చవి చూస్తారు. నిరుద్యోగం పెరిగినప్పుడు, ఆకలి సాగులు వచ్చినప్పుడు, ఆకలి బాధలు కలిగినప్పుడు, ఉద్యోగం రాక బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు. మానాటి బ్యానర్ను వెతుకుతారు. వాళ్ళు న్యాయ పోరాటం చేసేటువంటి బ్యానర్ ఏదైనా ఉంది అంటే ఎంఎస్ఎంఈ ఉందని మా పక్షాన వాళ్ళు వచ్చినాడు. రస్తరోకోలు, ధర్నాలు మీ యొక్క ఇళ్ల ముందు, మీ ఆఫీసుల ముందు మేము నిలబడి మీ న్యాయ పోరాటం చేసేటువంటి పరిస్థితి రావచ్చు కూడా. కాబట్టి మీరు మరి పరిపాలన ఉన్నటువంటి మినిస్టర్లు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరి చేయండి.
మరి ఆ విధంగానే దావోస్ పర్యటనలో మన సీఎం గారు భట్టి గారు మరి శ్రీధర్ బాబు గారు దావోస్ పర్యటనలో వెళ్ళారు. దావోస్ పర్యటనలో ఆర్థికంగా 160 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పారు. 160 కోట్ల రూపాయలు ఎందుకు వచ్చినాయి అంటే తెలంగాణ చేయడానికి తెచ్చుతున్నాం మేము అని చెప్పి ప్రకటన చేశారు. ఇప్పటి వరకు దాని ఊస ఏమన్నా ఉందా? మీడియా మిత్రులకి ఏమన్నా తెలుసా? లేకపోతే ఇంకే సంస్థలకన్నా తెలుసా? దావోస్ పర్యటనలో వచ్చినటువంటి 160 కోట్లు రాష్ట్రము అభివృద్ధి దేనికోసము అగ్రిమెంట్లు జరిగినాయి దావోస్లో. మరి ఎక్కడ పోయినాయి ఆ డబ్బంతా? ఏం చెప్తున్నారంటే లాస్ లాస్ లాస్, రాష్ట్రము లో బడ్జెట్లో ఉంది, డబ్బు లేదు, అసలు డబ్బే లేదు అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం. మరి ఈ 160 కోట్లకు శ్వేతపత్రం విడుదల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో ఎస్సీ ఎస్టీల బీసీల వాటా ఎంత, మా వాటా ఎంత? ఇంకెన్ని రోజులు మేము ఈ విధంగా మీ మాయ మాటలు వినుకుంటా మేము మీ వెనకాల రావాలి? ఆ విధంగానే మొన్న మీకు తెలుసు, మీడియా మిత్రులందరూ మీడియాలో కవర్ చేశారు, చాలా పేపర్లు రాసినాయి, ఎలక్ట్రానిక్ మీడియా బాగా కవర్ కూడా చేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది మీటింగ్ పెట్టారు, మైసూర్ మండల్లో ఆ ఏరియాలో పెట్టారు. ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది ఏంటంటే విదేశీయులను ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీ నిర్మించడానికి పెట్టినటువంటి మీటింగ్ అని చెప్పారు. దీంట్లో 550 కోట్లు ఎంఓయు అండర్స్టాండింగ్ జరిగింది. 550 కోట్లు ఎంఓయు అండర్స్టాండింగ్ జరిగింది. ప్రభుత్వానికి అక్కడ వచ్చినటువంటి వారికి అండర్స్టాండింగ్ జరిగింది. ఈ అండర్స్టాండింగ్ జరిగినటువంటి ఎవరికి తెలుసు అంటే ఓన్లీ మీడియాకు ఆ రోజు ప్రకటించి అయిపోయింది కథం. మేము శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. ఆ కోట్ల రూపాయలు వచ్చినాయా రాలేదా? శ్వేతపత్రం విడుదల చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే భూములు పేదవాళ్ళని గుంజుకుంటున్నారు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, సబ్సిడీలు ఇవ్వట్లేదు. అసలు ఇస్తారా ఇవ్వరా తెలియదు. అసలు ఒకవేళ ఇవ్వకపోతే సబ్సిడీలు ఎత్తేయండి, ఇబ్బంది లేదు, పెట్టుకోరు కదా. పెట్టుకొని ఇబ్బంది పడడం ఎందుకు? బ్యాంక్ వాళ్ళు వచ్చి పుస్తకాలు గుంజుకోపోవడం ఎందుకు? ఆస్తులు గుంజుకోపోవడం ఎందుకు? ఇళ్ల మీద దాడి చేయడం ఎందుకు? ఇల్లు ఆస్తులు వేలపాట చేయడం ఎందుకు? ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తక్షణమే 1000 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని మీరు ఇవ్వండి, రిలీజ్ చేయండి. సబ్సిడీలు రిలీజ్ చెయ్యకపోతే ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల భూములు మీకెందుకు? లబ్ధిదారుల భూములు మీకెందుకు? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని బాగు చేయడానికి, ఎవరిని అచ్చేయడానికి? ఇవాళ మైసూర్ మండలంలో, రంగారెడ్డి జిల్లాలో చాలా మండలాల్లో ఫ్యూచర్ సిటీ అని ప్రకటించారు. దగ్గర దగ్గర 8 మండలాలు ప్రకటించారు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటిది. ఈ 8 జిల్లాల్లో ఎవరి డెవలప్మెంటు, ఎవరిని బాగు చేయడానికి, ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని మీరు మేలు చేయడానికి? ఒక సైడు మమ్మల్ని అన్ని విధాలుగా సామాజికంగా మీరు ఆర్థికంగా వెనుకబాటుతనంగా ఒక పాలన చేసుకుంటూ పోతూ ఉన్నారు. పత్రికలలో మాత్రం మమ్మల్ని ఏదో చేస్తూ ఉన్నారు అంటున్నారు. మేము ఒకటే ఇస్తున్నాము, రేవంత్ రెడ్డి సర్కార్ గారికి. రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి, భట్టి గారు కూడా మంచి మనసు కలిగే వ్యక్తి, శ్రీధర్ బాబు కూడా మంచోడే, కానీ పనులు జరగట్లేదు. మంచోడు అనాలి తప్పదు, ఏం చేస్తాం మరి? తిడితే రావు కదా. మంచోడు అంటాం, ఏం చేస్తాం? ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. 1000 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, రిక్వెస్ట్ కూడా చేస్తూ, సమస్యలు పరిష్కరిస్తూ. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, ఎవరైనా ఒక షటర్ కిరాయికి తీసుకుంటే కేవలము 11 నెలలు రెంట్ లీజ్ అగ్రిమెంట్ ఇస్తారు, రెంటల్ అగ్రిమెంట్ ఇస్తారు. వీళ్ళు ఏం పెట్టారంటే కండిషన్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో 8.5 సంవత్సరాలు రిజిస్టర్డ్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ లీజ్ తీసుకురా అంటున్నారు. అయ్యే పనేనా అది? 11 నెలలు ఇవ్వడానికే ఓనర్ ఇబ్బంది పడతాడు, 8.5 ఏళ్ళు రిజిస్టర్డ్ లీజ్ ఇస్తారా? ఇలాంటి కండిషన్స్ పెట్టి ఎవరికి అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు? ఇలాంటి వక్రమైనటువంటి రూల్స్ ఎవరు పెడుతున్నారు? శ్రీధర్ బాబు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అడిషనల్ డైరెక్టర్, కమిషనర్ గారు, ఇండస్ట్రియల్ సబ్సిడీ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ ఆలోచన చేయాలి. ఇలాంటి వాడిని ఎత్తేయండి తక్షణమే. ఆర్థికంగా సామాజికంగా ఒక పేదవాడు ఎదగడానికి, నిరుద్యోగి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, సామాజికంగా డెవలప్ కావడానికి మీరు చేయుతనివ్వండి. మాలాంటి సంస్థలు కూడా మిమ్మల్ని జయజాలు పలుకుతాం, మిమ్మల్ని గొప్పలాన్ని మేము ప్రకటిస్తాం, గొప్పలాన్ని కొనియాడతాం. కాబట్టి ఇది బ్యాంకులకు కానీ ప్రభుత్వాలకు కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పినటువంటి వాటి విషయంలో మీడియా వాళ్ళు కూడా అంతా, మీడియా మిత్రులు కూడా ఒక్కసారి మీ అన్నలు మీ తమ్ముళ్ళు అనుకోండి. సామాజిక సేవలో మేము భాగమై ఉన్నాం కాబట్టి మీరు కూడా మాకు సహకరించి సామాజిక సేవలో మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీని విషయంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఒక వారధిగా, ఒక సారథిగా మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరందరూ సహకరించి మాకు చేదోడు నాదోడు అందించి ఎప్పుడు మీ వెంట మేము, మా వెంట మీరు, మీ వెంట మేము, మా వెంట మీరు, అందరం కలిసి మనం సమాజంలోకి వెళ్దాం, సమాజంలో పనిచేద్దాం. మా సంస్థ
తప్పనిసరి పనిచేస్తుంది. అధ్యక్షులు మారినా, కమిటీ మారినా, ఎవరు మారినా ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము ఉప్పెన అందుకుంటుంది. జిల్లాలలో కమిటీలు వేయబోతున్నాం. స్టేట్ కమిటీలో ఉంది, మళ్ళీ కమిటీ వేస్తాము, జిల్లాలో కమిటీలు వేస్తాం. బ్యాంకింగ్ సిస్టంలో ప్రతిపాదనలు తీసుకుంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, రసరోకోలు పెడతాం, ధర్నాలు పెడతాం. మా డిమాండ్లు మేము ప్రజల పక్షాన నిలబడి సాధించుకుంటాం. ఇది నేను వచ్చేటువంటి రోజులలో ఇవన్నీ చేయబోతున్నాం. కాబట్టి మీడియా మిత్రులు, మీడియా ప్రతినిధులు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ అందరికీ మీకు ప్రత్యేక నూతన సంవత్సరంలో రిక్వెస్ట్ చేస్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు మంచిగా కవర్ చేసి మమ్మల్ని మీరు కూడా ఆశీర్వదించి మా యొక్క ఈ మెసేజ్ని ప్రభుత్వం మేరకు వెళ్ళే వరకు మీరు చేస్తారని నమ్ముచు వచ్చినందుకు, మా యొక్క విన్నపాన్ని మీరు రిసీవ్ చేసుకున్నందుకు, ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ MSME అండ్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జై భారత్, జై భీమ్, జై అంబేద్కర్.